నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్లో మిన్నంటిన నిరసనలు, అధికారులకు వినతుల వెల్లువ, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. జామి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, తప్పతాగి కారు నడిపిన ఘటనలో 3 మృతి, కేసు నమోదు. యూరియా లోటుపై వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరిన ఎమ్మెల్యే బేబీ నాయన. వారంలోగా సంపూర్ణంగా యూరియా సరఫరా చేస్తామని హామీ. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన కాలనీల్లో నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదమయంగా మారడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది. గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలా మంది పేదలు గత 4 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అని చిన్నచూపు లేదా కాలనీ వాసులు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు, కానీ కాలనీలో ఉండడం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు వర్షం పడితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యం పాలైనా అంబులెన్స్ రావడం లేదని, వంట గ్యాస్ సిలిండర్ సరఫరా కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మా రోడ్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది సార్. మాకు దయచేసి 3 సంవత్సరాలు అయిందని మేము ఇక్కడ ఇంటికి వచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు. మాకు మెయిన్ రోడ్ వేసినా చాలు సార్. పిల్లలు స్కూల్కి ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా బయటకు బజారు గట్టి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం సౌకర్యం లేదు సార్. దయచేసి మా యందు దయించి మాకు రోడ్లు వేయండి సార్. మెయిన్ రోడ్ అయినా చాలు. మాకు కాలనీలోని నీరు సదుపాయం లేదు, మేము కాలువలు లేవు సార్. మరి బయటికి ట్యాంకీ కట్టి 4 సంవత్సరాలు అయింది, దాని నుంచి మాకు వాటర్ సప్లై కూడా లేదు సార్. బయటికి వర్షం పడ్డామంటే నరకం పడుతున్నాం సార్. పాములు పొట్లు అన్ని వస్తున్నాయి సార్. దయచేసి మాకు రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం సార్. ముస్లిం మైనారిటీల ఇమాం మౌజనుల గౌరవ వేతనం తక్షణమే చెల్లించాలని కోరుతూ విజయనగరం ముస్లిం సంఘం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 11 నెలలుగా ఇమాం మౌజన్లకు వేతనాలు చెల్లించట్లేదని, తక్షణమే ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ముస్లింలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, నేడు తమను పూర్తిగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వివాహం చేసుకునే మైనార్టీ ముస్లిం మహిళలకు ₹1,00,000 ఇస్తామని చెప్పిన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఈ 11 జిల్లాల కలెక్టర్ ఆఫీసులకి అందరూ మనం వెళ్ళి వినతిపత్రం ఇచ్చాం. గత 11 నెలల నుంచి మన ఇమాం మౌజన్ వాళ్ళకి ₹15,000 మన గవర్నమెంట్లో, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి నెల వచ్చినప్పుడు ఈసారి ఈ గవర్నమెంట్లో కనీసం అసలు దానికి దిక్కు దివానా లేకుండా 11 నెలల నుంచి నో రెస్పాండ్గా ఉన్నారు. కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు మనం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మన మైనారిటీస్కి సంబంధించింది ఇది రిలీజ్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, అలాగే మా రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈరోజు 26 జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసులకు ముస్లిం సోదరుల యొక్క ఆవేదన, వారి యొక్క బాధ, ప్రతి మసీదుకి కూడా సేవ చేస్తున్నటువంటి ఇమాములకు, మౌజాన్లకు వారి ఆర్థిక స్తోమత బట్టి ప్రభుత్వం ఏదైతే ఇమాములకు, మౌజాన్లకు ఏదైతే గౌరవ వేతనం ఏదైతే అందిస్తున్నారో గత 11 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి పూర్తిగా వారికి ఇవ్వడంలో విఫలమైంది. తక్షణం ఏదైతే ఇమాములు, మౌజాన్లు ఉన్నారో వారికి పూర్తి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో తక్షణమే చెల్లించి అన్ని కులాలకి, అన్ని మతాలకు కూడా ఒకేలా చూడాలని ముస్లిం సోదరుల తరపు నుంచి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
తప్పతాగి నిర్లక్ష్యంగా కారు నడిపి 3 నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన విజయనగరం జిల్లా జామి మండలం అలమండలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. ఎస్ఐ వీర జనార్దన్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తవలస మండలం కంటకాపల్లి నుంచి మద్యం మత్తులో అతివేగంగా వచ్చి కారు చోదకుడు అలమండ పెట్రోల్ బంకు సమీపంలో 2 బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వెళ్తున్న ఎల్కోట మండలం భీమాళికి చెందిన గుళిపల్లి సురేష్, స్కూటీపై వెళుతున్న జామి మండలం సిరికిపాలానికి చెందిన బోని సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా మెడతాన సూర్యప్రకాష్ను విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా కారు గోడను ఢీకొనడంతో చోదకుడు ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నం పెట్టే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మి కొందరు డీలర్లు రైతులను మోసం చేస్తున్నారని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా రాజాం మండలంలోని గడ్డిముడిదాం గ్రామంలో ఓ డీలర్ రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. ఈ విషయంపై రైతులు డీలర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని, అమ్మిన వాటికి కనీసం రసీదులు కూడా చెల్లించకుండా మోసం చేస్తున్నాడని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్న డీలర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికే నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సభ్యులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామనారాయణ ఏజెన్సీ పొగిరి ఆదినారాయణ అనే డీలర్ దగ్గర 110 బ్యాగులు 1000 ఒకటి ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళకి ఇచ్చింది గంగోత్రి అనే విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలు జూన్ 23 వేస్తే ఈ రోజుకి వారం రోజుల ముందే అన్ని మొత్తం పంట వచ్చేసి ఎందుకు చులకం ఎందుకు పనికి రాకుండా పాలు కట్టలేదు. పూర్తిగా వర్షాలకి పూర్తిగా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు రైతులందరూ రైతులందరూ అడిగితే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి ఓ రోజుకి కాలయాపన చేశారు. దీని మీద మేము మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారికి, తర్వాత కలెక్టర్ గారికి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. తర్వాత మాలాగే పక్కన అమరావం గ్రామం, రామినడవలస వీళ్ళు కూడా కొందరు వేశారు. వాళ్ళు కూడా ఆ డీలర్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మా రైతులందరికీ తగిన న్యాయం చేస్తారని మేము వేడుకుంటాం, ప్రార్థిస్తున్నాం. విజయనగరం జిల్లా రాజా మండలం గడ్డిముడిదాం గ్రామ రైతాంగం ఈరోజు జిల్లా నకిలీ విత్తనాలు డీలర్ అంటగట్టి ఈరోజు పూర్తిగా నష్టపోయినందుకు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే రైతులంతా తేలికపాటి విత్తనం, మంచి విత్తనం అని ప్రైవేటు డీలరు దిగుబడులు ఎక్కువ వస్తాయని రైతులు ఒకటి అడిగితే నకిలీ విత్తనం అంటగట్టి ఈరోజు పంట మొత్తం పెట్టుబడులు పెట్టి ఈరోజు ఎన్ని వచ్చే టైంకి చూస్తే మొత్తంగా అది తాలుకిందుకు వచ్చింది. దీనివల్ల పూర్తిగా ఈరోజు ఆ గ్రామం సంబంధించి సుమారు 150 బ్యాగులు కొన్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఇంకా 2-3 గ్రామాల నుంచి సుమారు 400 నుంచి 500 బస్తాలు ఎకరాల వరకు ఈరోజు ఈ నకిలీ విత్తనం అంటగట్టి ఆ డీలరు ఈరోజు రైతులు అడిగితే ఇరెగ్యులర్గా సమాధానం చెబుతూ పట్టించుకోకుండా ఉన్నాడు. అలాగే ఏదైతే ఈ విత్తనం కొన్ని రైతులకు ఎవరికి రసీదులు ఇవ్వలేదు. ఈ విధంగా రైతాంగాన్ని ఈ డీలర్లని నకిలీ విత్తనాన్ని అంటగట్టి సొమ్ము చేసుకొని ఈరోజు రైతాంగాన్ని ముంచాడు. ఈరోజు ఈ ఎకరా రైతు వరి ఇది పండించడానికి పెట్టుబడులే ఇప్పటికే 40,000 వరకు అయ్యింది. దీన్ని ఈ పంట మళ్ళీ ఎంతనే వేసుకోవడానికి కూడా ఇప్పుడు ఎటువంటి అవకాశం లేదు. ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం రైతుకి రావాల్సిన ఏదైతే దాని మీద ఆధారపడి పెట్టుబడి పెట్టి దాని జీవనోపాధి అయిందో మొత్తం దెబ్బతిన్నది కనుక ఈరోజు ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని వెంటనే జిల్లా యంత్రాంగం శాస్త్రవేత్తలు పంపించి ఆ నకిలీ ఏదైతే ఉన్నాయో విత్తనాలు ఉన్నాయో దాన్ని రైతులు పరిశీలించి ప్రతి రైతుది ఎన్యూరేషన్ చేయించి తగిన నష్టపరిహారం ఇప్పించే విధంగా చేయాలా. అలాగే ఈ నకిలీ విత్తనం అంటగట్టిన ఆ డీలర్ మీద వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఈ ఆంధ్రప్రదేశ్ సహితంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి జంక్షన్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. స్ప్రింగ్ఫీల్డ్
పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకొని వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 40 పైగా విద్యార్థులు గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుస్తకం, అక్షరం జీవితానికి మార్గదర్శిగా మారతాయని, అటువంటి పుస్తకాల ద్వారా విద్యార్థులు మానసికంగా ఎదగాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సూచించారు. సోమవారం విజయనగరం జిల్లా గాజులరేగ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో 598 మంది విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న పుస్తకం పెద్ద ఆలోచనకు దారి తీస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగారావు, కార్పొరేట్ రాధామణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనం గాజులరేగలో ఉన్నాం. అయితే ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్లో కలిపి అరౌండ్ 600 పిల్లలు ఉన్నారు. అయితే ఈ 600 పిల్లలు కూడా మనం బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేస్తూ ఉన్నాం. కొన్ని బుక్స్ కర్రోత్ నరసింహరావు ఏఎంసీ చైర్మన్గా వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర ఒకేషన్లో వేరే వేరే ఒకేషన్స్లో కూడా అందరూ కూడా స్కూలు బదులుగా బుక్స్ ఇవ్వటం, మళ్ళీ బుక్స్ అనేది పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి అందరు కూడా ఏదైనా ఎప్పుడైనా ఇవ్వాలంటే పిల్లల కోసం లేని వాళ్ళకి మనం హెల్ప్ చేయటం అనే దాంట్లో మనందరికీ కూడా సంతోషంగా అనిపిస్తూ అందరికీ కూడా బుక్స్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమం అనేది మనందరికీ మార్గదర్శి గౌరవనీయులు శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఆయన తాలూకా ప్రతినిత్యం ఆయన తాలూకు సూచనలతో మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా నియమింపబడినప్పుడే కావచ్చు, అలాగే స్థానిక శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారికి వివిధ సందర్భాల్లో ప్రజలు వచ్చి అభినందించే టైంలో బొకేలు, దండలు కాకుండా ఓన్లీ బుక్స్ తీసుకునే వరవడి అనేది విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు గారి ఆలోచన మేరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ వచ్చిన బుక్స్ని ఈరోజు గాజులరేగలో జిల్లా పరిషత్ హై స్కూల్ 2 కాంపౌండ్లు ఉన్నాయి. ఇక్కడ గాజులరేగలో ఇక్కడ ఈ స్కూల్ ఒకటి సెంచెట్లు బడి అంటారు దీన్ని, అలాగే మన మెయిన్ రోడ్లో ఒక స్కూల్, అలాగే ఇక్కడ మండల పరిషత్ స్కూళ్ళు కూడా 2 ఉన్నాయి. మండల పరిషత్లో ఎలిమెంటరీ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇవన్నీ కలిపి టోటల్గా 598 మంది పిల్లలకి ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది మాకు ఎంతైనా ఎమ్మెల్యే గారు అశోక్ గజపతిరాజు గారు ప్రోత్సహించే తరుణంలో ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ప్రజలందరూ కూడా ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాంపట్టణంలో 104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హత లేని భవ్య అనే హెల్త్ కేర్ ట్రస్టుకు నిర్వహణ బాధ్యతలను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ట్రస్ట్ ఉద్యోగులను భయపడుతూ నిర్దేశించిన వేతనాలను తగ్గించి ఇస్తోందన్నారు. భవ్య సంస్థ ప్రజాధనం కొల్లగొడుతూ సేవలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 2008లో ఈ 104 సేవల్ని అప్పటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దశల వారీగా వచ్చినటువంటి అనేక ప్రభుత్వాలు కూడా ఈ సేవలను ప్రజలకు మెరుగైన దిశలో అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 year అయినప్పటికీ కూడా ఈ సేవలను ప్రజలకు మెరుగైన స్థాయిలో అందిస్తామని తెలియజేస్తూ అర్హత లేనటువంటి భవ్య అనేటువంటి ఒక హెల్త్ కేర్ ట్రస్ట్కి ఈ సేవల్ని అక్రమంగా కట్టబెట్టడం జరిగింది. అత్యంత ఎక్కువ కోడింగ్ చేసినటువంటి ఈ సేవలను నేటికి కూడా ప్రజల్లోకి వినియోగంలోకి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం వెనకబడింది. భవ్య హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది ఉద్యోగుల మీద బెదిరింపులకు పాల్పడుతుంది. ప్రభుత్వం నిర్దేశించేటువంటి వేతనాలని తగ్గించి ఉద్యోగుల యొక్క పట్టగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ప్రశ్నించే వారిని తొలగించాలనేటువంటి కుట్ర జరుగుతుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 104 ఎంప్లాయీస్ యూనియన్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికే అనేక దశలుగా ప్రభుత్వానికి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు అనేక దఫాలుగా తీసుకెళ్లడం జరిగింది. అయినా సరే ఆశించిన స్థాయిలో పరిష్కారం దొరికేటువంటి పరిణామాలు కనిపించడం లేదనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగస్తులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యం ప్రకటించి ఉద్యోగుల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారానికి మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ఎలక్ట్రికల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐసిసిటియు ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు గిరిప్రసాద్ మాట్లాడుతూ నిర్మాణ రంగం కుంటుపడడంతో ఎలక్ట్రీషియన్లు పూర్తి సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే గృహాలు, వ్యాపార, వాణిజ్య పరిశ్రమల్లో కరెంటు పనులు చేయించాలన్నారు. మార్కెట్లో నాసిరకం కేబుల్స్, స్విచ్లు తయారవుతున్నాయని, వాటి వినియోగం వలన ప్రమాదాలకు కారణమవుతోందని తెలిపారు. వీటన్నింటినీ నిరోధించి నకిలీ వస్తువులు అమ్మే వ్యాపారదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో సురక్షిత పద్ధతులను పాటించడం, ఎలక్ట్రీషియన్లకు సరైన శిక్ష, లైసెన్సింగ్ను ప్రోత్సహించడం వంటి చర్యలతో విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు, ఎలక్ట్రీషియన్స్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ద్వారా మేము కలెక్టర్ గారికి మెమరాండా ఇవ్వడానికి మేము వచ్చాము. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రీషియన్లు పూర్తి సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడ్డది. దాని మీద ఆధారపడుతున్న ఎలక్ట్రీషియన్లు 10 మందికి తిప్పిన ఒక ఎలక్ట్రీషియన్ మేస్త్రి ఈరోజు ఇద్దరికి కాదు తనకే పని లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పూర్తిగా నిర్మాణ రంగం కుంటుపడ్డది కాబట్టి ఈ రంగం నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే మార్కెట్లో కల్తీ వైర్లు వచ్చాయి. దానివల్ల షార్ట్ సర్క్యూట్, అంటే దేశంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా షార్ట్ సర్క్యూట్ ద్వారా అవుతుందనే రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే నాణ్యత లేని వస్తువులు, వైర్లు, స్విచ్లు మొత్తం ఎలక్ట్రికల్ రంగంలో మొత్తం డూప్లికేట్ వచ్చింది. దీనిపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందే మేము కోరుతాను. కొంతమంది చిరు ఎలక్ట్రిషియన్ ఈరోజు మార్కెట్లోకి అల్యూమినియం వైండింగ్ ఫ్యాన్లు, డూప్లికేట్ నాణ్యత లేని వస్తువులు రావడం వల్ల అది పేదవారైనా ఆ ఇంట్లో ఒక ఫ్యాను మిక్సీ ఉంటుందని ఒక ఆశతో కొనుక్కున్న వాళ్ళు మోసపోతున్నారు. ఎందుకంటే అందులో నాణ్యత లేదు. అది ఎప్పుడైనా రిపేర్ అయ్యి వస్తే మా దగ్గరకు వస్తే అది దేనికి పనికి రాకుండా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క వినియోగదారులు నష్టపోతున్నాడు, ఒక పక్క దాని మీద ఆధారపడుతున్న మేము నష్టపోతున్నాం. ప్రభుత్వానికి ఏ రకమైన ట్యాక్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే అవన్నీ అక్రమ పద్ధతుల్లో చలామణి జరుగుతున్నాయి. దాన్ని వెంటనే నిషేధించాలి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యమైంది. దాన్ని పునరుద్ధరించాలి. మేము ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాం. మా పిల్లల చదువుల కోసమైనా వాళ్ళు
భవిష్యత్తు బాగుండాలంటే మాకు కొంత ఆర్థిక సహాయం మాకు కల్పించాలి. అందుకోసం భవన నిర్మాణ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో రంగంలోనే వాళ్ళందరికీ ఉపాధి కలగాలంటే నిర్మాణ రంగాన్ని మీరు అభివృద్ధి చేయండి, దానికి నిధులు ఇవ్వండి. నిధులు ఇస్తే అది ముందుకెళ్తుంది, దానివల్ల దేశ అభివృద్ధి కూడా ముందుకెళ్తుంది. మీరు ప్రభుత్వాలు మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని ముందుకు వెళ్ళేటట్టుగా మనం పోషించి. ఈ ఏడాది భారత్లో పూర్తిగా కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం మన్యం జిల్లా కేంద్రంలోని అరుణ వర్ణంలో స్పష్టంగా కనిపించింది. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణంగా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. గత రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 12:23 మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. చంద్రగ్రహణం నేపథ్యంలో పార్వతీపురంలో గల అన్ని ఆలయాలను అర్చకులు మూసివేయగా సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో గల పలు వీధుల్లో మహిళలు గ్రహణం పట్టే సమయంలో ఇత్తడి పళ్లంలో పసుపు నీటిలో రోకలి నిటారుగా నిలబెట్టే పనులు చేశారు. అదేవిధంగా ప్రజలు చంద్రగ్రహణంపై అపోహలు మానుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సభ్యులు రహదారిపై అల్పాహారాన్ని తింటూ అవగాహన కల్పించారు. గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేసినా ఎలాంటి సమస్యలు రావు అని స్పష్టం చేశారు. జన విజ్ఞాన వేదిక తరఫున మేము చెప్పేది ఏంటంటే సూర్యగ్రహణానికి బయట తిరగడానికి తినడానికి ఎటువంటి సంబంధం లేదు. దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందని శాస్త్రీయంగా ఎక్కడ రుజువు కాలేదు. కాబట్టి ప్రజలు దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు ఏ పనులున్నా మనం చేయొచ్చు, తినొచ్చు, బయటకు రావచ్చు. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ బయటకు రాకూడదు, తిరగకూడదు అంటారు. అటువంటి ప్రచారం నమ్మొద్దని ప్రజలకు జన విజ్ఞాన వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని కూటమి ప్రభుత్వం మరణించిన పింఛన్దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని గుర్ల మండల వైసీపీ నాయకుడు పొట్నూరు సన్యాసి నాయుడు ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నాయకులు పాల్గొని స్పౌజ్ పెన్షన్ల అమలు తీరుపై వినతిపత్రం అందజేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్లు మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదని, ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారిపై కూడా అర్హత ఉన్నా కూడా అనర్హత వేటు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 70 నుంచి 80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొందని వాపోయారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు అట్టాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సార్, మా అమ్మగారికి పెన్షన్ రాలేదని ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చాము. మా నాన్నగారు చనిపోయి అప్పుడు మన ఓట్లు నెక్కింపు నాడు మా నాన్నగారు చనిపోయారు. ఆయనకు వచ్చిన పెన్షన్ చనిపోయిన తర్వాత ఈవిడికి పెట్టాం సార్. ఈవిడికి పెన్షన్ రాలేదు. మొన్న ఏదో ఛాన్స్ అయింది, వచ్చిందని అన్నారు. మొత్తం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు మన సెక్రటరీ గారు, మా నాయకులు వచ్చింది మీకు ఇచ్చేస్తామని చెప్పారు. కానీ చేతికి అంది ఇక డబ్బులని చూపెట్టిన తర్వాత మాకు ఇవ్వడం లేదు, రాలేదు. ఎందుకంటే ఏదో మిస్సింగ్ అయిపోయిందని అంటారు. ఎండి మేడమో ఎవరో ఎవరు ఒకరి మీద చెప్పేస్తున్నారు. మా నాయకులు అడిగితే మా ఇంట్లో ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి మా అమ్మ పడుకొనే ఉంది. అన్ని సేవలు మేము చేస్తాను ఇలాగ చెప్పుకొని ఇచ్చేస్తున్నారు. కానీ మా అమ్మకు పెన్షన్ రాకుండా ఆపిస్తారు, డబ్బులు ఇవ్వలేదు. ఈ కలెక్టర్ గారిని కొద్దిగా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని మా అమ్మగారికి పెన్షన్ అయితే ఇచ్చేయమని మేము కోరుతున్నాం. గ్రీవెన్స్కి గుర్ల మండలంలో సుమారు 6 విలేజ్ల నుంచి కొంతమంది స్పౌస్ కోటా కింద పెన్షన్స్ కోసమని ఈరోజు గ్రీవెన్స్ తీసుకురావడం జరిగింది. ఒక కారణం ఏంటంటే గ్రీవెన్స్కి వస్తే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని ఆన్లైన్ చేసి ఆ ఐడి నెంబర్ ఇచ్చి ఆ గ్రీవెన్స్ తీసుకోవడం అనేది ఆనవాయితీ. కానీ మన జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. పెన్షన్కి సంబంధించి ఏ గ్రీవెన్స్ కూడా ఐడి నెంబర్ ఆన్లైన్లో ఇవ్వట్లేదు. ఇది గొప్ప, అంటే వీళ్ళు ఏదో మభ్య పెట్టడానికి ఇదంతా కార్యక్రమం తప్పితే ఈ గ్రీవెన్స్ వల్ల ఉపయోగం లేదని నా భావన. అయితే ఈరోజు మా మండలంలో సుమారు 6 గ్రామాల నుంచి 8 మంది పెన్షన్లు, స్పౌజ్ పెన్షన్స్, వాళ్ళందరూ కూడా ఐడి నెంబర్ వచ్చింది. గత
జూలై నెలలో ఐడి నెంబర్ వచ్చింది. ఐడి నెంబర్తో పాటు డబ్బులు కూడా వచ్చాయి. వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో కూడా ఆ రోజు ముందు రోజు సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళందరి పేర్లు రిఫ్లెక్ట్ అయ్యాయి. ఆ మరుసటి రోజుకి వచ్చేసరికి మాత్రం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా లాగిన్లో లేవు, డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి అని ఈ నాటకాలు ఆడుతున్నారు. అయితే ఇదేంటని చెప్పేసి అని ఎంపీడీఓని కానీ లేకపోతే అదేవిధంగా సంబంధిత అధికారులను కానీ వీళ్ళెవరిని అడిగితే మాకేం తెలీదు, టెక్నికల్ ఇష్యూ, మేము ఇవ్వలేమని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలోనూ ఇలాంటి ముసలివాళ్ళు పేదవాళ్ళు భర్త చనిపోయి పొట్ట చింపుకొని ఆవేదనతో ఉంటే అలాంటి వాళ్ళు పెన్షన్ తీసేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి నాయకులకు కానీ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. వాళ్ళందరినీ కూడాను చాలా అన్యాయం. వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అన్యాయంతో పాటు పాపం వాళ్ళు ఏం పాపం చేశారు, ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా చాలా అన్యాయం. ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పేసి నా మనవి. కలెక్టర్ గారు గ్రీవెన్స్ ఇచ్చినా కూడా జేసీ గారు ఉన్నారు, జేసీ గారు ఆన్లైన్ చేయమన్నా కూడా ఈ గ్రీవెన్స్కి సంబంధించి ఆన్లైన్ చేసే ఆప్షన్ అయితే లేదని చెప్పేసి అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. కారణం ఏంటంటే తప్పించుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ గ్రీవెన్స్ ఎందుకు, ఇంతమంది ప్రజల్ని తిప్పడం ఎందుకని చెప్పేసి నేను వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం పట్ల ముస్లిం సోదరులు ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీల జిల్లా అధ్యక్షుడు షేక్ సఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు గత కొద్ది నెలలుగా చెల్లించడం లేదని, ఎన్నికలలో ఇమాంలకు 10,000, మౌజన్లకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇచ్చి నిరంతర చెల్లింపులు చెల్లిస్తామని హామీ ఇచ్చి జనవరి నుండి నేటి వరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు గత 11 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివాహం చేసుకున్న ముస్లిం మహిళలకు ₹1,00,000 ఇస్తామని చెప్పిన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజు మైనార్టీ ముస్లిం సోదరులకి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని తెలపడానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల ముందు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒక వాగ్దానం చేశారు మైనార్టీలకి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క నెల కూడా ఆపకుండా మౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనం నెలకు 5,000 మరియు ఇమాములకు ₹10,000, అలాగే మసీదు డెవలప్మెంట్ ₹5,000 కూడా వేస్తామని చెప్పారు. ఈ రోజుకి 14 నెలలు అయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. 8 నెలల నుండి మౌజన్లకు కానీ ఇమాములకు కానీ జీతాలు గౌరవ వేతనాలు లేవు. కూటమి ప్రభుత్వం ఈరోజు మౌజన్లకు ఇమాములకి గౌరవ వేతనం ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వారంలోగా రైతులకు సంపూర్ణంగా యూరియా సరఫరా చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన హామీ ఇచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మార్కెట్ యార్డ్లో ఏఎంసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత ఉండడం వాస్తవమే అయినప్పటికీ కొంతమంది పూర్తిగా యూరియా దొరికే పరిస్థితి లేదని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని రైతులను కోరారు. అవసరానికి మించి యూరియా అందిస్తామన్నారు. ఏఎంసీ నిధులతో పంట పొలాలకు రోడ్లు వేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే నిధులను ఖర్చు చేయాలని కమిటీకి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. బుద్ధున్నోడు ఎవడైనా, బుర్ర ఉన్నోడు ఎవడైనా మనకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి 500 కోట్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేసి సొంత సుఖానికి, సొంత సౌకర్యానికి ఎవరైనా ఖర్చు పెడతారు. ఇదే నా సూటి ప్రశ్న. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా అవసరం మేరకే కాదు, అవసరానికన్నా ఎక్కువ యూరియా సేకరించింది. అది మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఇవాళ 9వ తారీఖు, జస్ట్ వారం రోజుల్లో, 8వ తారీఖు, వారం రోజుల్లో సమృద్ధిగా
మన నియోజకవర్గాలు అవనివ్వండి, మన జిల్లాలో అవనివ్వండి, మన రాష్ట్రంలో యూరియా అనేది నిల్వలు అవనివ్వండి, రైతులకు సరఫరా అవనివ్వండి సమృద్ధిగా జరుగుతూ మీకు అందరికీ కూడా పత్రమాకంగా తెలియజేస్తున్నాను. ఓకే. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను ఆపివేస్తూ కూటమి ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ కార్పొరేటర్ ధనలక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని జేసీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎక్సైజ్ కార్యాలయం నుంచి సెయింట్ మేరీస్ స్కూల్ వరకు మంజూరు చేసిన రోడ్డును కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలతో తప్పుడు కేసులు వేసి ఆపివేయించారన్నారు. ఈ విషయమే కమిషనర్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులను కక్ష రాజకీయాలతో మోకాలడ్డడం అన్యాయమన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి పార్టీలకు అతీతంగా జనజీవనానికి ఉపయోగపడే రహదారి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించి పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మున్సిపాలిటీలో కమిషనర్ గారికి మేము రోడ్డు శాంక్షన్ చేశారు. అప్పుడు ఎంతో దీన్ని కష్టపడి రిమూవ్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించారు. రోడ్డు శాంక్షన్ అయింది కదంటే మేము రోడ్డు చేసినట్టుగా ఎక్కడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మన సెంట్ మేరీ స్కూల్ దగ్గర వరకు శాంక్షన్ చేశారండి. డెవలప్మెంట్ గురించి 80 ఫీట్ రోడ్ అది ఆక్యుపై చేసిన తర్వాత అది రిమూవ్ చేసామని చేయించిన కోర్టు నుంచి వచ్చిన తర్వాత అయినా కూడా కమిషనర్కి ఇప్పుడు ఎవరో కంప్లైంట్ పెట్టారని అది అక్కడ ఆఫీసరు వర్క్ ఎందుకు సార్ ఆపారని అంటే మాకు తెలియదు, మేము కోర్టు చుట్టూ తిరగాల, మాకేం పని లేదా ఇదని సరే మాకు సమాధానం చెప్తున్నారు. కనీసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక కార్పొరేట్ వెళ్ళి చెప్తున్నారంటే, ఒక ఎస్సీ కౌన్సిలర్ వెళ్ళి చెప్పారంటే కూడా రెస్పాన్స్ లేదు. కార్పొరేట్లో ఎవరు కూడా మేము ఆందోళన చేస్తున్నాం. మేము అందరం కూడా దాని చేతంటే 80 ఫీట్ రోడ్డు అందరికీ బాగుపడడానికి ఊరు డెవలప్మెంట్కి అందరూ అవ్వడం లేదంటే మేము అవ్వేలా చేసుకున్నాము. కానీ అది ఆఫీసర్ ఎవరో ఒక లాయర్ నోటీస్ ఇచ్చారని ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 4 నాయకులు వచ్చి మేము అది ఆపించామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే అది ఎవరి ఇంట్లోది కాదు, అది ఊరు బాగుపడాలని మేము చేసిన పనికి అడ్డు తొలుగుతున్నారంటే కమిషనర్ దానికి ఒత్తాసు పలుకుతున్నారు. దయించి ఈ రోడ్డు ఎలాగైనా చేయించాలని 10 మందికి ఉపయోగపడేది. అలాగే కమిషనర్ కూడా ఆలోచించి ఈ రోడ్డు ఎలాగైనా వేయాలని సరే మేము జేసీ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి ఇచ్చాము. ఎలాగైనా రోడ్డు వేయాలని సరే మీ మీడియా ద్వారా మేము చెప్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్లో మిన్నంటిన నిరసనలు, అధికారులకు వినతుల వెల్లువ, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. జామి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, తప్పతాగి కారు నడిపిన ఘటనలో 3 మృతి, కేసు నమోదు. యూరియా లోటుపై వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరిన ఎమ్మెల్యే బేబీ నాయన, వారంలోగా సంపూర్ణంగా యూరియా సరఫరా చేస్తామని హామీ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.